మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రవిబాబు గారు చలపతిరావు గారితో చాలా టైమ్స్ ఇంటర్వ్యూ అనుకున్నాను, కుదరలేదు. బట్ ఆయన గురించి ఒక 5-6 క్వశ్చన్స్ మీరు ఓకే అంటే చెప్తాను అంటే అడుగుతాను నేను 100%. ఎందుకంటే చలపతిరావు గారికి అమితమైన ఇష్టం రవిబాబు గారు అంటే ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఆ జోన్లో నుంచి ఆయన బయటికి రాలేక చాలా రోజులు కొడుకే ప్రపంచం అనుకున్న రోజులు కూడా చాలా మంది నాతో మాట్లాడారు, సీనియర్ యాక్టర్స్ కూడా. అంటే నాన్న ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు కూడా చెప్పాలంటే మంచి లైఫ్ అయింది. వాళ్ళ మేనత్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలా బాగా చూసుకున్నారని నేను విన్నాను. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఎన్టీఆర్ గారికి అంత క్లోజ్నెస్ షార్ట్ టైంలో ఎలా అసలు వర్కౌట్ అయింది అసలు? అది దట్ వాస్ బిఫోర్ మై టైం బ్రదర్. ఆ క్వశ్చన్కి నేను ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేను. ఒక్కొక్కసారి అంతే బ్రదర్, మన మనుషులతో కనెక్ట్ అయిపోతాం. ఆయనకి ఎన్టీఆర్ అంటే దేవుడు. మరి ఆ దేవుడికి భక్తులు అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు. ఎప్పుడు చెప్పలేదు నాన్న. ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యాడు. ఆయన రామారావు గారి ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫీల్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ కంటే ఆయనకు రామారావు ఫ్యామిలీ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంత భక్తుడు అనమాట ఆయన రామారావుకి. ఆయన సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్క్రీన్ సేవర్ రామారావు బొమ్మే ఉంటుంది. రామారావుతో క్లాసిక్ బొమ్మ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ బొమ్మే ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఎదురుగుండా పెద్ద అదే బొమ్మ, ఆయన రామారావు ఇలా ఉన్న బొమ్మే ఉంటుంది. లాస్ట్ దాకా అదే ఉంది. సో మరి ఆయనకి రామారావు అంటే పిచ్చి. రామారావు గారు పిక్చర్ చలపతిరావు గారు లేకుండా ఉండరు. ఇప్పుడు అలాంటి లాయల్టీ ఉన్న మనుషులు లేరు బ్రదర్. మా ఫాదర్ లాగా లాయల్, డెడ్ లాయల్. అంటే దెర్ ఇస్ నో టూ వేస్. అసలు మైండ్లో వచ్చిన డౌట్ కూడా లేదు ఆ లాయల్టీ మీద. సో అంత లాయల్ ఆయన రామారావుకి. బట్ అమ్మగారు చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు కదా. నాకు ఊహ తెలియని ఏజ్ లోనే. నాకు 6 years అనుకుంటా. నాకు అసలు గుర్తు కూడా లేదు. బట్ చలపతిరావు గారు చెప్పాలంటే హీరో మెటీరియల్, అంత బాగుంటారు. వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, వెరీ హ్యాండ్సమ్. 6'2" ఎంత ఉంటాడు ఆయన. ఫెయిర్ లైట్ ఐస్, కర్లీ హెయిర్, చాలా వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. అవును. కానీ రామారావు గారు 10% నాకు కూర్చుంటే బాగుండేది. మీరు కూడా ఇంచుమించు అలానే ఉంటారు చలపతిరావు గారు లాగే. హైట్ వచ్చింది ఆయనకంటే, హైట్ ఏమో, బట్ మిగతా రాలేదు మనకి. బట్ అమ్మగారు ఎలా చనిపోయారు సార్ అసలు? ఇది చాలా మందికి తెలీదు. బట్ ఆమె కూడా యాక్ట్ చేశారు కదా డ్రామాలలో, యాక్ట్ చేశారు విన్నా నేను. మేబీ కాలేజ్ డేస్ లేదన్నా కానీ నాట్ ఇన్ మూవీస్. నాకు అసలు కరెక్ట్గా తెలియదు బ్రదర్ ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫాదర్తో ఈ టాపిక్ మాట్లాడలేదు, మా మదర్ గురించి. ఆయన ఎప్పుడు మాతో తీసుకురాలేదు టాపిక్. నాకు చూచాయిగా గుర్తుంది. పెరిగే ఏజెస్లో మిగతా వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మద్రాస్లో మా చిన్నప్పుడు వాటర్ షార్టేజ్ ఉండేది. ఓకే. అంటే నీళ్లు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వచ్చాయి. సో నైట్ వచ్చాయి వాటర్. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, పైన ఓనర్స్ ఉండేవాళ్ళు, సెంటర్ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, ఇటు పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉండేది, ఈ పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ. నైట్ 1 గంటకో 2 లెగిసి వీళ్ళందరూ వాటర్ పట్టుకునేవాళ్ళు. వాటర్ వెనకాల వచ్చేది, తొట్టులో పడేది. ఆ తొట్టులో నుంచి దే టేక్ టర్న్స్ వాటర్ పట్టుకుని ఇంటి లోపల స్టోర్ చేసుకునేవాళ్ళు. సో ఆ పర్టికులర్ డే వాటర్ వచ్చే రోజు ఇది నాకు జనం చెప్పేదాన్ని బట్టి నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న స్టోరీ మెంటల్గా. ఇది రకరకాల ఇన్పుట్స్తో వాటర్ పట్టుకోవడానికి మిడ్ నైట్ లేచారు. మా ఫాదర్ ఆ రోజు షూటింగ్కి వెళ్ళొచ్చారు. ఆయన షూటింగ్కి వెళ్ళొచ్చి చెవులో పోట్ అని చెప్పేసి ఇయర్ డ్రాప్స్ వేసుకుని 2 చెవుల్లోనూ కాటన్ పెట్టుకుని పడుకున్నారు ఆయన. మేమందరం పక్కనే పడుకునేవాడు, చిన్నపిల్లలం కదా, అందరం ఉండేవాడు. పడుకున్నారు. ఈవిడ లేచి నైటు వాటర్ పడుతున్నారు. సో ఈ 3 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ పోర్షన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు టీ పట్టేవాడు. ఎందుకంటే ఇది ఒక 2-3 hours ప్రాసెస్ అంట. ఎందుకంటే అందరూ పట్టుకోవాలి కదా వాటర్. సో ఒకరోజు వీళ్ళింట్లో టీ పెడితే ఒకరోజు వీళ్ళింట్లో టీ పెట్టేవాడు. ఆ రోజు మా ఇంట్లో టీ పెట్టే రోజు. సో ఈవిడ టీ పెడతానికి వెళ్ళారు. వెళ్తే ఏదో నైలాన్ సారీ లాంటిది ఏదో వేసుకుని ఉన్నారు. స్టవ్ ఏమో ప్లాట్ఫారం హైట్లో ఉండేది. సో వెనక్కి తిరిగి ఏదో చేసేటప్పుడు ఆ పమిటికి ఫైర్ టచ్ అయింది. ఆవిడకి ఆ బయటికి వెళ్ళేదాకా తెలియలే, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేదా. సడన్గా చూస్తే ఒళ్ళంతా ఫైర్, ఫాస్ట్గా ఎక్కేస్తుంది కదా నైలెక్స్ సింథటిక్. ఈవిడ అరుస్తుంది. అప్పుడు పక్కింటి వాళ్ళు రాలేదు ఇంకా. అరుస్తుంది, ఏమిటి అరుపులు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఈయనొచ్చి లేపారు. అంటే పెద్ద డిస్టెన్స్ లేదు, 2-3 rooms డిస్టెన్సే ఉంటుంది. లేపారు. ఈయన లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఫ్లేమ్స్ ఉన్నాయి. ఈయనకి ఏం చేయాలో తెలియక అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసి మీద పోస్తారు. యాక్చువల్గా వాటర్ మీద పోయకూడదు అంటారు. అవును, ఏదో శాండ్ వేస్తారు.
దుప్పట ఏదైనా తీసుకొచ్చి కప్పెట్టారు. బట్ ఆ sand టైంలో మనకి వాటర్ కనిపించింది, అవును. ఫైర్ కనిపించింది, దానికి వాటర్ పోస్తారు. Hmm. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు సోర్సెస్ హూ హ్యావ్ టోల్డ్ మీ. Hmm. సో ఆ తర్వాత షీ స్టేడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 days, ఐ థింక్. షీ హ్యాడ్ 3rd degree burns. Yeah. ఆఫ్టర్ 3 days షీ పాస్డ్ అవే. ఓకే, చాలా చిన్న పిల్లలు కదా మీరంతా కూడా, మీకన్నా చిన్న 6, వాళ్ళు, మా సిస్టర్కి 4, ఇంకో సిస్టర్కి 2. 2 వాళ్ళకి అసలు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.